ఇప్పుడు మనం ఎప్పుడైనా రోడ్డు పంట పోతుంటే అప్పుడప్పుడు పిచ్చోళ్ళు కనబడతారు. పిచ్చోళ్ళు కనబడ్డప్పుడు కొద్దిగా జాగ్రత్తగా సైడ్కి వెళ్ళి పోతాం, ఎందుకురా భయ వింత పెంట అని చెప్పి. కానీ పిచ్చోని చేతిలో రాయి ఉందనుకో, ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే వాడు ఎక్కడ రాయి సురుతాడో, ఎక్కడ తలుగుతుందో, లేనిపోయిన వింతని ఎందుకురా బాధ అన్నట్టు పిచ్చోడి చేతిలో రాయి ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ ఇవాళ పిచ్చోడి చేతిలో రాయి లేదు, పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంది. నిజంగా చెప్తున్నా, నేను బాధగా చెప్తా ఉన్నా, ఒక పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉన్నది. ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఎన్నికలకు ముందు అభయహస్తం పేరిట అడ్డమైన హామీలు ఇచ్చి నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి ప్రతి వర్గాన్ని దగా చేసి, అసలు దాని పేరు అభయహస్తం మేనిఫెస్టో కాదు, అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. ఆ మేనిఫెస్టో ఒక్కొక్కరికి ఏది కావాలంటే అది, అందరికీ అన్నీ అని చెప్పి ఎన్నికల్లో గెలిచారు. విద్యార్థులకు ఏం చెప్పాడు? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు. విద్యార్థినులకు ఫ్రీ స్కూటీలు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే. అట్లాగే మెగా డిఎస్సి, ఉర్దూ మీడియం వాళ్ళకి స్పెషల్ డిఎస్సి. ఎన్ని మాటలు! బ్యాక్లాగ్ పోస్టులు ఫస్ట్ ఇయర్లో ఫిల్ చేస్తా, టెట్కు కానీ ఇంకో పోటీ పరీక్షలకు కానీ ఒకటేసారి ఫీజు కట్టాలి, మీరు ఎన్నిసార్లు కట్టే అవసరం లేదు. ఇన్ని మాటలు చెప్పి మొత్తానికి విద్యార్థులను రెచ్చగొట్టి, ఇచ్చిన ఉద్యోగాలను ఇయ్యనట్టుగా చెప్పి, ఏదో కేసీఆర్ గారు మీకు అన్యాయం చేస్తున్నారని చెప్పి రెచ్చగొట్టి, చివరికి మన ప్రభుత్వం పోవడానికి, కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేకపోవడానికి ఆనాడు ఏ రకంగా విద్యార్థులను వాడుకున్నాడో మీకు బాగానే తెలుసు. ఇవాళ ఒక్కటంటే ఒక్క హామీ 2.5 సంవత్సరాల్లో నెరవేర్చిండా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. వచ్చిందా విద్యా భరోసా కార్డు? స్కూటీలు వచ్చినాయా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? మెగా డిఎస్సి అయిందా? స్పెషల్ డిఎస్సి అయిందా? ఇంకెన్నో చెప్పినాడు, 1-2 కాదు నేను చెప్పేటి, ఇంకా మర్చిపోయినాయి చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ఇవాళ ఒక విద్యార్థులనే కాదు, రైతుల్ని మోసం చేసినాడు. 10,000 కేసీఆర్ ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా. నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్ అయితే 15,000 ఇస్తా. ఉరుకున్రి, బ్యాంకు ఉర్రుకున్రి. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు 2 సార్లు. ఆ రుణమాఫీ చేసిన వాళ్ళు మళ్ళీ మేము అనుకోకండి, అర్జెంటుగా ఉరికి మీరు లోన్ తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, మొదటి సంతకమే పెడతా. 10,000, 15,000 మాత్రమే కాదు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తా, రైతు భూ యజమానికి ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి 22 లక్షల మంది కౌలు రైతులను మోసం చేసిండు. రుణమాఫీ అన్నాడు, రైతులను మోసం చేసినాడు. ఇలా ఏ ఊర్లోనన్నా రుణమాఫీ అయిందా చూపెడతావా ముఖ్యమంత్రి గారు? నీ ఊరికే పోదాంపా, కొండారెడ్డిపల్లి. ఒకవేళ రైతులందరూ అక్కడ రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయాలు వదిలేస్తా, సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా అసెంబ్లీలో అడిగినా, చూడడు, మాట్లాడాడు. ఎన్ని వర్గాలను ఎంత మోసం చేయాలో. ఇక ఆడబిడ్డలనైతే బంగారం సెంటిమెంట్తో కొట్టిండు. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, నేను తులం బంగారం ఇస్తా, మీకు నెలకు 2,500 ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500. ఇట్లా మహిళల్ని మోసం చేసిండు. అట్లాగే పెద్ద మనుషులను, మీకు 2 ఇస్తా, ముసలోళ్ళకి పెన్షన్లు కేసీఆర్ ఒకరికే ఇస్తుండు, ఆయన 2,000 ఇస్తేనే 4,000 ఇస్తా అని చెప్పి మొత్తం ముసలోళ్ళను మోసం చేసిండు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, చేసిన వాగ్దానాలేమో ఇవి, అధికారంలోకి వచ్చిందేమో వీటిని అండగా చేసుకొని రాష్ట్రంలో అందరి మనసులు మరి ఇట్లాంటి ఆకర్షణీయమైన 6 గ్యారంటీలు పెట్టి